వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ అమ్మాయి చదువుతూ ఉంది. ఆ బాలిక మీద ఆ స్కూలు సైన్స్ మేషర్ లెక్చరర్గా ఉన్న మేషరు అత్యాచారం చేసి అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి పర్మిషన్ కావాలని మేషర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అమ్మాయిని బ్యాడ్ టచ్ చేసి లైంగికంగా వేధించి అమ్మాయిని గురి చేశారు. దీని మీద సమగ్రమైన విచారణ చేసి సరైన చర్యలు తీసుకొని పోస్కో చట్టం పెట్టి లెక్చరర్ ని శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయాలి, అమ్మాయికి ఉద్యోగం కల్పించాలి, లేదా అమ్మాయికి రక్షణ కల్పించాలి. అలాగే ఐద్వాగా అనేక రకాలుగా సదస్సులు జరిగినప్పటికీ కూడా కాలేజీలో ఇటువంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గం. ఇటువంటి కీచకుల్ని కిరాతంగా శిక్షించాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పి మాణిక్యం. నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక పట్ల విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను. సో ఎంక్వైరీలో భాగంగా ఆ యొక్క లెక్చరర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. కఠినమైన చర్య తీసుకుంటాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు జరిగిన దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు. అది చాలా సంతోషించే విషయం, మంచి పరిణామం అది. సో గౌరవ సూపరింటెండెంట్ పోలీసు ఎస్పీ గారు తుని సిన్హా సార్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలు ముందుకు వచ్చారు. చాలా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. చట్ట ప్రకారంగా అన్ని పూర్వాపరాలను కూడా విచారిస్తాము. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం. అది మేము పూర్తిగా విచారిస్తాం, చెప్తాము మీకు. అంటే ఇది పోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం. కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మన వివరాలు చెప్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సహకరించండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.